Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ వీడియోని మాత్రం మీరు అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇయర్ జేఈ మెయిన్స్ రాస్తున్నా, లేకపోతే మీ పిల్లలు ఐఐటి ఫౌండేషన్లో ఉంటూ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఏదైనా చదువుతున్నప్పటికీ కూడా మీ బాబైనా మీ పాపైనా ఇటువంటి స్టోరీస్ మీరు చూస్తే కొత్త ఇన్స్పిరేషన్గా ఉంటుంది. గత వారం మనం వచ్చేసి కౌశిక్ గురించి చేశాము. సో కౌశిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చదువుతున్నాడు. వితౌట్ ఐఐటి ఫౌండేషన్ డైరెక్ట్గా ఐఐటిలో సీట్ కొట్టినటువంటి కౌశిక్ గురించి మీకు ఆ రోజు వీడియో చేశాను అనమాట. ఈ రోజు కూడా మేము ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ మా స్కిల్ టెస్ట్ రాశారో అన్ని లాంగ్వేజ్లో రాస్తూ ఉంటారు. అన్ని లాంగ్వేజ్లో మొత్తం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏదైతే మనం చూపిస్తున్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతని స్కోర్ని ఎవరు బీట్ చేయలేరు అనమాట. ఇతని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు నేను ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ముందుగా నేను తీసుకోను. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా చదువుతారు అనేది ఏమి అడగను అనమాట. నేను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే నేను వాళ్ళ నుంచి వివరాలు తీసుకుంటాను అనమాట. రిజల్ట్ వాళ్ళకి పంపించిన తర్వాత నేను వివరాలు తీసుకుంటాను అనమాట. సో ఈ బాబు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా చూడండి. చూసినట్లయితే ఎవరైతే మీరు ఐఐటి రాయబోతున్నారో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి వీడియోని తప్పకుండా చూస్తానని కోరుకుంటూ, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఐఐటి జేఈ గురించి కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చాలా క్లియర్గా చెప్పేటువంటి ఛానల్ మన డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ఛానల్. కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని 100% నేను హామీ ఇస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ బాబు పేరు ఏందనేది కూడా ఇప్పుడు మనం మీకు చూపిస్తాను నేను. అదేవిధంగా కెరియర్ గైడెన్స్ అంటే ఏదో మీకు ర్యాంక్ రాగానే మీరు ర్యాంక్కి తగ్గట్టుగా కాలేజీ లిస్ట్ పెట్టేసి ఆప్షన్స్ పెట్టుకోండి అంటాం కాదనమాట. ఈ బాబు ఈ ఇయర్ జాయిన్ అయ్యాడు కాలేజీలో. అది ఏ కాలేజీలో మీకు లాస్ట్లో చెప్తాను. వీళ్ళతో నా అసోసియేషన్ చూసుకున్నట్లయితే చూడండి 2023 అనమాట. 23 నుంచి వీళ్ళు నాతో అవసరం ఉన్నప్పుడల్లా మాట్లాడేవాళ్ళు అనమాట. 23లో బాబు 10th క్లాసు. ఆ 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయింది, అంటే సిలబస్ కంప్లీట్ అయిపోయింది. జనవరి 22న 2023లో ఇతను నా దగ్గర ఆన్లైన్లో స్కిల్ టెస్ట్ రాశాడనమాట. ఆ రోజు వాళ్ళ పేరెంట్స్తో నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఏముందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సమరీ రిపోర్టు. ఈ సమరీ రిపోర్ట్లో తీసుకున్నట్లయితే మనం బాబుని ఠాగూర్ పేరు చూశారు కదా, ఈ ఠాగూర్ని 19 కెరియర్స్కి మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 18 కెరియర్స్లో క్వాలిఫై అయ్యాడు. 100% అనలిటికల్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్. అదేవిధంగా సోషల్ కొలాబరేషన్ చాలా బాగా మాట్లాడతాడు. మెమరీ పవర్ 100%. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మోటార్ స్కిల్స్, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది సమరీ రిపోర్ట్. అండ్ 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనేది పేరెంట్స్కి ఉంటుంది. బట్ మీరు ఫిక్స్ అయినప్పటికీ కూడా మేము మా సైంటిఫిక్ పద్ధతిలో మేము టెస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ గ్రూప్ అయితే బాగుంటుంది 10th క్లాస్ తర్వాత అనుకున్నప్పుడు ఇక బాబుకి స్కిల్ అనేది చాలా సబ్జెక్ట్స్లలో అబౌవ్ 95% ఉందన్నమాట. ఇంట్రెస్ట్ అనేది మాత్రం మనకి మ్యాథమెటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి స్కిల్, ఇంట్రెస్ట్ రెండింటిని బేస్ చేసుకొని మేము 96.5%తోని అతను ఎంపీసీ తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి కూడా ఆ రోజున వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం కూడా అదే అనమాట. అయితే మరి ఎటువంటి కెరియర్ని ఎంచుకోవాలి అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు, ఎగ్జామ్ మనం కండక్ట్ చేసిన తర్వాత డిస్కస్ చేసేటప్పుడు కూడా మొత్తం కూడా మన రిపోర్ట్ త్రూ ద్వారా మాట్లాడతాం కాబట్టి, సో బాబుకి వచ్చేసి అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ స్కిల్స్ ఉన్నాయన్నమాట, అంటే కోర్ బ్రాంచెస్. అదేవిధంగా తనకి ఇంట్రెస్ట్ కూడా అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. కాబట్టి స్కిల్, ఇంట్రెస్ట్ రెండు కలిపితే తనకు వచ్చినటువంటి ఇది కూడా అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది ఆ విధంగా ఆ రోజున తనకి అడ్వాన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, స్కిల్ కూడా అక్కడ బాగుంది. అండ్ అదర్ కెరియర్స్ కూడా తను ఎంచుకోవచ్చు. అబౌవ్ 75% మాకు మినిమం కావాలి. అబౌవ్ 75% అనేది స్కోర్ అనేది దాటిపోతే అది స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మేము చెప్తాం అనమాట. వాళ్ళకి నచ్చిన కెరీర్ని వాళ్ళు ఎంచుకోవచ్చు. బిలో 75 ఉంటే మాత్రము ఒకసారి ఆలోచించండి మాత్రం చెప్తాం అనమాట. ఇది బాబు యొక్క స్కోర్ అనమాట. అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు, ఈ డయాగ్రామ్ మీరు తీసుకోవచ్చు. దిస్ ఈస్ టోటల్ హోలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్ అనాలిసిస్ అనమాట. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే
ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ బ్రెయిన్లో ఉన్నటువంటి 10 పార్ట్స్ యొక్క అనాలిసిస్ మనము తీసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్కి మోడరేట్ హై స్కోర్ వస్తుందన్నమాట, లేకపోతే హై స్కోర్ మోడరేట్ కాంబినేషన్లో వస్తుంది. 1-2 ఎక్సలెంట్ వస్తాయి, లేదంటే కొన్ని హై స్కోర్ వస్తాయి అనమాట. కానీ ఏకైక స్టూడెంట్ ఇప్పటి వరకు మా టెస్ట్ రాసినటువంటి స్టూడెంట్ అన్ని కూడా ఎక్సలెంట్, బ్రెయిన్లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్ వచ్చినటువంటి ఏకైక స్టూడెంట్ ఈ ఠాగూర్ అనమాట. అర్థమైందా? అంతేకాకుండా ఎక్సలెంట్ అనేది కాకుండా బాబు యొక్క ఐక్యూ లెవెల్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి అనమాట, ప్రతి పార్ట్ బాడీలో ఉన్నటువంటి అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రతి ఏరియా కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే అంత బ్రిలియంట్ స్టూడెంట్. ఇతను ఏందనేది కూడా మీకు చెప్తాను. చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎవ్రీథింగ్ ఇంతవరకు రాలేనమాట. గత 3 సంవత్సరాలుగా వేలాది మంది స్టూడెంట్స్ రాస్తున్నా ఇంకా ఇతని స్కోర్ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు అనమాట. అటువంటి స్టూడెంట్ ఇక్కడ బాబుకి సంబంధించినటువంటి ఐక్యూ లెవెల్ చూడండి, 100కి అమ్మ, ఇది 100కి 90 అనమాట. ఇది కూడా హైయెస్ట్ స్కోరు. 100కి 90 ఐక్యూ అనేది ఇంతవరకు రాలేదు. ఐక్యూ లెవెల్లో కూడా బాబుకి చాలా ఎక్కువ ఐక్యూ ఉంది. సో అదేవిధంగా ఐక్యూతో పాటు ఎక్కువ నేను చాలామంది పేరెంట్స్కి మంచి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయిపోతే సీట్ రాదండి. కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎక్కువ ర్యాంక్స్ వస్తే అక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ కాండి, మీ బాబుకి వస్తుంది అంటారనమాట. మీ బాబులో కానీ మీ పాపలో కానీ ఈ స్కిల్ ఉండాలండి. క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్కే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది ఎంసెట్ కావచ్చు, జేఈ కావచ్చు, ఇంకా బిట్సాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే రేపు ఈ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్రాక్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అనమాట. కాబట్టి మనం ఏదో ఎవరికో ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి ఆ కాలేజీలో మనం జాయిన్ అయితే మనకి ర్యాంకులు రావు. మనం ర్యాంకర్ అయి ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు ర్యాంకర్ అయినప్పుడు మీకు ఏ కాలేజీకి వెళ్ళిపోయినా, మంచి గైడెన్స్ ఇస్తున్నటువంటి ఏ కాలేజీకి వెళ్ళినా మీకు ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఏదో పేపర్లో వచ్చేటువంటి పెద్ద పెద్ద కాలేజీల పేర్లు చూసి కాకుండా మీరేంటనేది మీరు తెలుసుకొని, మీరు ఎక్కడున్నారు, మీరు ఏ లెవెల్లో ఉన్నారని తెలుసుకొని, మీకు నచ్చిన కాలేజీలో మినిమం మీకు మంచి కోచింగ్ ఇచ్చే కాలేజీలో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది 100% ఉంది. ఇదే స్కిల్ లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో కౌశిక్ కూడా 100% ఉందన్నమాట. ఇటువంటి స్టూడెంట్సే ర్యాంక్స్ కొడతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఈ స్టూడెంట్ యొక్క స్కిల్స్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా మినిమం ఉండాల్సిన స్కిల్స్ అనమాట. కానీ చూసుకున్నట్లయితే ఎవ్రీవేర్ ఈజ్ హ్యావింగ్ హై స్కిల్స్. ఓకే, ఎక్కడ చూసారా, ప్రతి చోట కూడా కొంత ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది మాత్రం కొంత దగ్గరగా ఉందన్నమాట. ఇంకా ఎక్కువ ఉండాల్సింది అది మాత్రం చాలా నియర్ బైగా ఉంది. అదే ఇక్కడ చాలా క్రూషియల్ రోల్ అనమాట. సో ఈ వీడియో చేసే ముందు కూడా ఎవరైతే వీరి ఫాదర్ ఉన్నారో జీవీఎల్ నారాయణ గారు, సో వారితో మాట్లాడి బాబు యొక్క వివరాలు కూడా తెప్పించుకోవడం జరిగింది ఈ వీడియో కోసం. ఇది వారు పంపించినటువంటి వాట్సాప్ మెసేజ్ అనమాట. ఎందుకంటే మీకు అంతా కూడా ప్రూఫ్ ఉండాలి కదా. ఎందుకంటే ఈ రోజులో ఏది పడితే అది చెప్తే పేరెంట్స్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే తెలియదు. కాబట్టి ఇవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి అన్ని చూసుకున్నట్లయితే ఈ బాబుకి వచ్చినటువంటి అవార్డ్స్, రివార్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు చెప్పారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మీ బాబు టాలెంట్ ఏంటి, ఇంత హైలీ టాలెంటెడ్ బాబు ఉన్నాడు, సో ఇతని గురించి నాకు కొన్ని చెప్పండి, ఆల్రెడీ మీకు రిజల్ట్ పంపించేశాను, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ స్కోర్ వచ్చింది మీ బాబుది, ఇప్పుడు మీ బాబు గురించి నాకు చెప్పండి, మీరు ఎందుకు నాతో ఎగ్జామ్ రాయించారు, అంటే నా స్కిల్ టెస్ట్ ఎందుకు మీరు రాయించారని చెప్పేసి అడిగిన తర్వాత వారి పేరెంట్ ఆ రోజున బాబుకి చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, క్విజ్లో కావచ్చు, ఒలింపియాడ్లో కావచ్చు, ఇవన్నీ కూడా నాకు పంపించి అప్పుడు వారు నాకు ఇన్పుట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ మేము ఏం ఇన్పుట్ తీసుకోము పేరెంట్స్ నుంచి, ఎందుకంటే మీరు మాకు ఇన్పుట్ ఇస్తే మీ పిల్లవాడి గురించో మీ పాప గురించో మేము చెప్పేది ఏముంటుంది. కాబట్టి మా టెస్ట్ ద్వారానే మేము మొత్తం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ప్రూఫ్ అనమాట. నాకు తర్వాత ఈ బాబు గురించి వాళ్ళ పేరెంట్ అనేది నాకు మొత్తం కూడా పంపించడం అనేది జరిగింది. దీని తర్వాత మా డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట.
అలానే అతనికి వచ్చినటువంటి మెడల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు పంపించారు. ఇవన్నీ కూడా మీరు కూడా చూడాలని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అనమాట అసలు విషయం ఏంటనేది. ఇది కూడా తనకి వచ్చినటువంటి ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది వచ్చేసి బాబుకి మొన్న జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి ర్యాంకు. ఇప్పుడు తను వచ్చేసి మనకి ఎన్ఐటి సూరత్లో అనమాట, సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్లో తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. అదేం సార్ ఇంత టాలెంటెడ్ స్టూడెంట్స్ అంటున్నారు, ఐఐటిలో ఉండాలి కదా, ఎన్ఐటిలో ఉన్నది ఏంది అనుకోవచ్చు మీరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బాబు మా ఎగ్జామ్ రాయాల్సినటువంటి టైం వచ్చేసి 70 క్వశ్చన్స్ 75 మినిట్స్ వితిన్ 20 మినిట్స్లో రాశాడనమాట. వితిన్ 20 మినిట్స్లో. నేను ఆ రోజు చెప్పాను, నానా నీకు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నప్పటికి కూడా ఇంత తక్కువ టైంలో ఎగ్జామ్ రాసావు, నువ్వు ఫ్యూచర్లో నువ్వు రాసేటువంటి ఎగ్జామ్స్లో కొంత క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, నీకు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, మరీ డీప్గా కూడా సబ్జెక్ట్లో వెళ్ళకాకు అని కూడా ఆ రోజు చెప్పడం అనేది జరిగింది. బట్ స్టూడెంట్స్ అనేది కొంత మెచ్యూరిటీ లెవెల్ రావాలన్నమాట. ఐఐటీలో ఉండాల్సిన స్టూడెంట్స్ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. తనకి పెద్ద ఐఐటి ఎన్ఐటి అనేది అతనికి పెద్ద తేడా ఏం లేదనమాట. ఎందుకంటే అతని ఎయిమ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్. బట్ ఏదో ఈ రోజున డిగ్రీ చేయాలి కాబట్టి ఎన్ఐటీలో వెళ్ళాడు. కేవలం ఒక 2-3 క్వశ్చన్స్ అనేది తప్పు జరిగిందనమాట. తర్వాత వాళ్ళ ఫాదరు నేను మాట్లాడి ఎక్కడ మిస్టేక్ జరిగిందని కూడా డిస్కస్ చేసినప్పుడు సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది అన్ని రైట్ పెట్టాడు. కానీ ఎక్కడైతే మల్టిపుల్ రైట్ ఆన్సర్స్ ఉంటాయో అక్కడ కొంత తప్పు అనేది జరిగిందనమాట. ఎందుకంటే నాలెడ్జ్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్న స్టూడెంట్స్ తప్పు చేయరు, కానీ కొంత నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండి అనాలిసిస్ ఎక్కువ చేసేటటువంటి స్టూడెంట్స్ ఏంటంటే కొంత 50% రైట్ ఆన్సర్ కూడా అయి ఉండొచ్చు, దాన్ని కూడా సెలెక్ట్ చేస్తారనమాట. ఆ ఎక్కువ నాలెడ్జ్ అనేది కూడా కొంత బాబుకి అది కొంత నెగిటివ్ అయిపోయింది. అదేవిధంగా కొంత ఫాస్ట్గా చేస్తారనమాట. ఆ ఫాస్ట్గా చేయడం అనేది కూడా కొంత నెగిటివ్ కావడం వల్ల 2-3 క్వశ్చన్స్లోనే ఐఐటికి వెళ్ళాల్సింది ఎన్ఐటికి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా తనకైతే ఏ ఇబ్బంది లేదు, తను హ్యాపీగా ఉన్నాడు. మొన్న వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే తన ఎయిమ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్. ఖచ్చితంగా అతను ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరి దీవెనలు కూడా ఇటువంటి బాబుకు ఉండాలి. సో తనకు వచ్చినటువంటి ర్యాంక్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇది సెషన్ 1లో 98.24%, సెషన్ 2లో ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు, 96 వచ్చిందనమాట. ఓకే. దాని తర్వాత ఎంసెట్లో కూడా మీరు తీసుకున్నట్లయితే తెలంగాణ ఎంసెట్లో 2000 ర్యాంక్ వచ్చింది. ఓకే. ఇది బాబు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ జాయిన్ అయినప్పుడు నాకు పంపించేటువంటి ఫోటో. ఇక్కడ కూడా మీరు గమనించాలి, బాబు ఎక్కడ చదివాడు, ఠాగూర్ ప్రతాప్ సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్రమ్ క్లాస్ 4th to 10th సిబిఎస్ఈ. ఇతను కూడా ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేదండి, నాన్ ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్. మీకు చెప్తుంటా కదా నేను, స్టూడెంట్లో స్కిల్ ఉండాలి. కొంత స్కిల్ తక్కువ స్టూడెంట్స్కి ఫౌండేషన్ ఉపయోగపడుతుంది, కానీ ఫుల్గా మంచి స్కూల్లో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా కొడతారనమాట. ఇతను వచ్చేసి మనకి నారాయణ బాసరా క్యాంపస్లో చదివాడనమాట. బాసరా సరస్వతి మాదాపూర్ క్యాంపస్లో చదివాడు. సో వీరు వచ్చేసి జి వెంకట్ లక్ష్మీ నారాయణ గారు. సో ఎప్పటి నుంచో మనకి గత 3 yearsగా మనతో టచ్లో ఉన్నారనమాట. సార్ వచ్చేసి ఏజిఎం క్వాలిటీ కంట్రోల్ కంపెనీ వచ్చేసి మనకి సో మెట్రో కెమ్ అని చెప్పేసి మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. సో మెట్రో కెమ్ కదా, అంతేనా? చూడండి ఒకసారి. సో మెట్రో కెమ్ అని చెప్పేసి ఈ కెమికల్ కంపెనీలో, ఈ ఫార్మా కంపెనీలో సార్ ఏజిఎంగా వర్క్ చేస్తారు అనమాట. సో పర్సనల్గా కూడా వచ్చి ఒకసారి నన్ను హైదరాబాద్లో కలిశారు. సో ఇప్పుడు ఈ బాబు మనకి ఎన్ఐటి సూరత్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్. నాకు ఆ రోజు 10th క్లాస్లోనే చెప్పాడు తను, సార్ నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోను, నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మీద ఉంటుంది, కొంత ఎలక్ట్రికలే నేను చదువుతా అని చెప్పాడు. లేదా కొంచెం ఎలక్ట్రానిక్స్ ట్రై చేయండి అని చెప్పాను. కానీ తను కొంత రీసెర్చ్ చేసుకొని ఎలక్ట్రికలే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది సార్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సూరత్లో తీసుకున్నారన్నమాట. ఫ్యూచర్లో బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలని చెప్పేసి ఈ ఠాగూర్ యొక్క ఎయిమ్ అనమాట. సో తన కోరిక
ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఆ దేవుని ప్రార్థించాలని కోరుకుంటానన్నమాట. ఎందుకంటే ఇటువంటి స్టూడెంట్స్ సక్సెస్ కావాలి. సో, నేను వాళ్ళ ఫాదర్ కొంత ఐఐటీకి వెళ్ళలేదే అని మేమిద్దరం కొంత ఫీల్ అయ్యాం తప్ప, సో, ఎన్ఐటీ కూడా మంచి ఎన్ఐటీయే సూరత్‌లో వచ్చింది. హ్యాపీ. అంటే మీరు కూడా మీ పిల్లల గురించి తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఏదైతే డిస్‌ప్లే అవుతా ఉందో ఈ కెరియర్ టెస్ట్ ఈ నంబర్‌కి వాట్సాప్ పెట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఐఐటీ ఫౌండేషన్‌లో లేడు కాబట్టి తనకి సీట్ వస్తదా? రాదా? తనకి ఎంత స్కిల్స్ ఉన్నాయి అనేది ఎవరైతే మనం లాస్ట్ వీడియోలో చెప్పినటువంటి పేరెంట్ కావచ్చు, ఈ వీడియోలో చెప్తున్నటువంటి నారాయణ గారు కావచ్చు, వీళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? బట్ మీరు కూడా మీ పిల్లల గురించి తెలుసుకుందాం అనుకున్నట్లయితే వారిలో మంచి స్కిల్స్ ఉండి మనము స్కిల్స్ లేవనుకొని ఏదో కాలేజీలో పెట్టే బదులు, లేకపోతే స్కిల్స్ లేకున్నా తీసుకెళ్ళి హై ప్రెషర్ కుక్కర్‌లో కాలేజీలో పెట్టే బదులు మీరు ముందైతే టెస్ట్ చేయించుకోవడం మంచిది. 8థ్ క్లాస్‌లో చేయించుకున్నట్లయితే ఇంకా బెటర్ అనమాట. ఓకే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా గానీ, పేరెంట్స్ గానీ ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. ఇది మీ ఇంటి దగ్గరే మీరు ఆన్‌లైన్‌లో ఉండి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో, నేనొక 50 పేజీల రిపోర్ట్ అనేది పంపిస్తాను. ఇక్కడ మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే చూపించాను. ఓకే. సో, ఇట్లా చాలామంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో రాశారనమాట. సో, ఇప్పటికి రాస్తూనే ఉంటారు. ఎవ్రీడే ఎగ్జామ్ అనేది త్రూఅవుట్ ద ఇండియా రాస్తూనే ఉంటారు. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి. అదే విధంగా జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ అనేది రాబోతా ఉంది. సో, జేఈఈ మెయిన్‌కి సంబంధించినటువంటి గైడెన్స్, కాలేజ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, అప్లికేషన్ పెట్టే ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే జేఈఈ మెయిన్స్‌తో పాటు ఇతరత్ర యూనివర్సిటీలు, అదేవిధంగా చాలా కాలేజెస్ గురించి మొట్టమొదటిగా తెలుగులో గత 4 సంవత్సరాలుగా ఏదైతే జేఈఈ మెయిన్సే కాకుండా ఆల్టర్‌నేటివ్ ఎగ్జామ్స్ ఏవున్నాయి ఏంటనేది కూడా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో ఆ పేరెంట్స్ అందరికీ తెలుసనమాట. ఎందుకంటే అందరూ కూడా ఆఫ్ చెప్తారు. మనం చెప్పినప్పుడు మాత్రము చాలా క్లియర్ కట్‌గా చాలా కాలేజెస్ గురించి చెప్పి, ఎన్నో ఇంటర్మీడియేట్ కాలేజెస్ పిలిపించి నన్ను అక్కడ కూడా వాళ్ళకి సెషన్స్ అనేది ఏర్పాటు చేయించి పిల్లగాళ్ళకి అవగాహన కార్యక్రమాలనేది కూడా గత 3, 4 సంవత్సరాలుగా నేను ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో కూడా చేశాననమాట. వాటి ద్వారానే పేరెంట్స్, స్టూడెంట్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యి మన దగ్గర గైడెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో, మీకు కూడా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మెసేజ్ మీరు పెట్టినప్పుడు మీకు రిప్లై మెసేజ్ వస్తది. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కొంత అమౌంట్ పే చేసి మీరు మీ పిల్లల యొక్క కాలేజీలో అడ్మిషన్స్ అయ్యేంత వరకు నా గైడెన్స్ అనేది తీసుకోవచ్చనమాట. ఇది స్టూడెంట్స్. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి సక్సెస్ స్టోరీస్ అనేవి మీకు వారానికి ఒక స్టోరీ అనేది చెప్తూనే ఉంటాను. ఇటువంటి సక్సెస్ స్టూడెంట్సే కాకుండా దేవుడు ఇచ్చినటువంటి కొంత గిఫ్ట్ ఉంటదనమాట కొంత స్టూడెంట్స్‌కి. అటువంటి స్టూడెంట్స్ గురించి కూడా మీకు చెప్తానే ఉంటాను. సో, మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ వాచ్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.